ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తెలంగాణ శాసనసభ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు అండగా ఉంటుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అత్యంత వెనుకబడిన వర్గాలు వర్గీకరణతో లబ్ధి పొందుతాయన్న మంత్రి రాజనరసింహ. బీసీ రిజర్వేషన్ల బిల్లుకి శాసన మండలి ఆమోదం, కులగణనలో దేశానికి తెలంగాణ మార్గదర్శకమన్న మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీల సాధికారత కోసం ప్రజాప్రతినిధులంతా ఏకం కావాలని పిలుపు. ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు, శంషాబాద్ విమానాశ్రయం ఔటర్ రింగ్ రోడ్ కేంద్రంగా పట్టణీకరణ వేగంగా జరగబోతోందని వెల్లడి. నాగ్పూర్లో చెలరేగిన హింస ముందస్తు ప్రణాళికతో జరిగిందన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి, హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న దేవేంద్ర ఫడ్నవీస్, 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న నిషేధాజ్ఞలు. మేక్ ఇన్ ఇండియాపై ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, పిఎల్ఐ పథకాల కింద 1.5 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని, 9.5 లక్షల ఉద్యోగాలు సృష్టించామని వెల్లడి. మహాకుంభమేళాతో భారత్ ఐక్యతను ప్రపంచమంతా చూసిందన్న ప్రధాని, దేశ సంప్రదాయాల్ని కొత్త తరం గౌరవంతో స్వీకరిస్తోందన్న నరేంద్ర మోదీ.